శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఆదివారం ఒక్కరోజు మకర రాశిలో ప్రవేశించినటువంటి కుజుడు ధనస్థానంలోకి మారడం జరుగుతుంది 23వ తారీఖు నుంచి. అంటే ఇంచుమించుగా ఈ మకర రాశి వారికి ధనస్థానంలో, కుటుంబ స్థానంలో 5 గ్రహాలు సంచరించడం జరుగుతూ ఉంది. ఏదైనా ఒక భావంలోకి ఒక శుభగ్రహం కానీ 2 గ్రహాలు వచ్చినప్పుడు ఆ 2 గ్రహాలు మిత్రులై ఉండి శుభగ్రహాలు అయినప్పుడు జాతకుడికి ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులంతా కూడా పరస్పరం సహకరించుకొని జాతకుడు సహకరిస్తుంటారు, జాతకుడు కుటుంబ విషయాల్లో సహకరించుకొని కుటుంబ గౌరవం పెరిగే విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ కుజగ్రహ ప్రవేశంతో అంటే కుజుడి రాశి వారికి లాభాధిపతిగా ధనస్థానంలో ప్రవేశించాడు. అంటే ఈ సమయంలో మీకు ఈ వారంలో ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల, అంటే పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ ద్వారానో లేదంటే ఎవరన్నా మీకు రావాల్సినటువంటి ధనం ఒకేసారి ఇవ్వడం వల్ల పెద్ద మొత్తంలో ధనం మీ కుటుంబానికి, అంటే వ్యక్తిగతంగా మీకు మీ కుటుంబానికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ ధనం కారణంగా మరి కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన విభేదాలు జరిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే కుజుడు లాభాధిపతిగా, చతుర్థాధిపతిగా ధనస్థానంలో ఉన్నప్పుడు కంప్లీట్గా మీకు మరి స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఒకవేళ ధనం రాలేదు, ఈ స్థిరాస్తి పంపుకునే విషయంలో ఏ విధంగా పంచుకోవాలి, ఎవరికి ఎంత భాగం రావాలి, అమ్మితే వచ్చిన ధనం ఏ విధంగా చేసుకోవాలనే విషయంలో తీవ్రమైనటువంటి విభేదాలు కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ శత్రుగ్రహాలన్నీ కూడా మీ కుటుంబ స్థానంలో చేరాయి. అంటే కుజుడు, రవి ఒక వర్గం, అక్కడ రాహువు, బుధ, శుక్ర ఒక గ్రహం. సో ఈ కుటుంబ సభ్యులు అంటే మీరు అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అల్లుళ్ళు, కోడళ్ళు అవ్వచ్చు, వీరి మధ్య విభేదాలు రావడంతో అక్కడ రాహు ఏంటంటే మీ కుటుంబ సభ్యుల మధ్య మరింత విభేదాలు పెంచే విధంగా ఎవరినో ఒకరికి అతను సపోర్ట్ చేస్తూ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేకుండా ఒకరినొకరు దూషించుకునే విధంగా ఈ థర్డ్ పార్టీ అంటే ఇతర వ్యక్తులు మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకొని మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే ఈ విషయంలో కొంతవరకు ఏంటంటే ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు వచ్చిన ధనాన్ని ఏదో ఒక వివాహానికో ఏదో స్థిరాస్తి కొన్నకో మీ ఆలోచన ఒక విధంగా ఉంటుంది, కానీ కుటుంబ సభ్యులు వేరే విధంగా ఉండి ఎవరికారు ఆ భాగం తీసుకొని వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి జాతకుడు ఏదైనా కొంత తీవ్ర విభేదాలకి, చికాకులకి గురవడం జరుగుతూ ఉంటుంది. చాలా ఓర్పుగా, సహనంగా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే కొంతలో కొంత ఏంటంటే ఈ గురువు యొక్క దృష్టి ఈ ధనస్థానం మీద పడడం వల్ల మీరు ఏదో ఒక గురువుని ఆశ్రయించడం వల్ల, ఎవరో ఒక మంచి పెద్ద మనిషిని ఆశ్రయించడం వల్ల ఈ కుటుంబ సమస్యలు చాలా వరకు పరిష్కారం టెంపరీగా జరిగే అవకాశం ఉన్నది. అయితే ఉద్యోగపరంగా మీరు ఏదైనా కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కంపల్సరిగా ఈ ఉద్యోగ ప్రయత్నాలు, వృత్తిపరమైన అభివృద్ధి కొంతవరకు జరిగే అవకాశం ఉంది. అయితే మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగం మాత్రం మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో, కుటుంబంలో కలిసి ఉన్నారో అక్కడ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉండదు. వేరొక చోట అంటే మీరు కుటుంబానికి దూరంగా వెళ్ళి అక్కడ ఉపాధి అవకాశాలు చేసుకునే విధంగా మీకు కొన్ని కొత్త అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. లేని పక్షంలో మీరే స్వతంత్రంగా కొంతమందితో కలిసి జీవనోపాధి కొరకు వేరొక ప్రాంతానికి బయలుదేరి అక్కడ మీ యొక్క వ్యవహారాలను, వ్యాపారాలను ప్రారంభించి కొత్తగా జీవనోపాధి ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కుటుంబ విషయాల్లో చాలా వరకు ఇసుకుపోవడం వల్ల జాతకుడు కొంతవరకు రిలీఫ్ని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ అన్ని సమస్యలకి కేవలం ధన సంపాదన ఒకటే మార్గం అని మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఏదో విధంగా ధనం సంపాదించాలనే మీ ప్రయత్నంలో కొన్ని కొత్త ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటాయి. అవి నెమ్మదిగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలు ఏలినాడు అవ్వచ్చు, జన్మసేన అవ్వచ్చు, అష్టమసేన అవ్వచ్చు, రాహు ప్రభావం అవ్వచ్చు, ఇవి జాతకుడు తన ప్రయత్నపూర్వకంగా మార్చుకునే అవకాశం ఉంది. తనకు అనుకూలంగా కూడా జాతకుడు మార్చుకోవచ్చు. అంటే ఈ గోచార ఫలితాలు జాతకుడిని ఇండికేట్ చేస్తుంటాయి, ఇది జరగబోతుంది సుమా, ఈ ఉద్యోగంలో నీకు ఇబ్బంది రావచ్చు, లేదంటే నీకు హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం రావచ్చు అని ముందుగానే హెచ్చరించడం జరుగుతున్నవే ఈ గోచార ఫలితాలు.
అయితే వీటిని జాతకుడు ముందు జాగ్రత్తగా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని తనకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు. జాతకుడు ఏదో ధనం అవసరం ఉంది, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఈ గోచారరీత్యా ఈ గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు సులభంగా మీకు అప్పు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్యాంకు దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర అన్నది కూడా గోచారం మీకు చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం వల్ల ఆ సమయానికి ధనం అన్నది దొరుకుతూ ఉంటుంది. దాంతో మీరు అవసరాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా గోచారం అన్నది ముందుగా తెలియజేస్తుంది. జాతకుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరీ చెడ్డగా ఉన్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే ఇంకో యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకోటి జరుగుతున్నప్పుడు జాతకుడు ముందు జాగ్రత్తగా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ జాగ్రత్తగా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదాల నుంచి కూడా జాతకుడు తప్పించుకోవచ్చు. అయితే చాలామంది మేము చేసినటువంటి అప్పులు ఎలా బయటపడతాయి, రుణాల నుంచి ఎలా బయటపడతా ఉంటారు. రుణం అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేయవలసింది, వాళ్ళ బాధ్యత చూడవలసిన రుణం ఉంటుంది. చెల్లెళ్ళకో అక్కలకో పెళ్లిళ్ళు చేయడం బాధ్యత ఉంటుంది, ఇది కూడా రుణమే అంటారు. ఈ రుణం కోసం కొంతమంది అడిగితే దానికి పరిహారం పనిచేస్తూ ఉంటుంది. మీ చెల్లెలు గారికో లేదంటే మీ అక్కగారికో పెళ్ళి అవ్వట్లేదు, ఏదో పరిహారం, వాస్తు పరిహారం ఇంకోటో చెప్పడం వల్ల అది 100% ఆ రుణ ప్రయత్నం అన్నది తీరిపోతుంది. అంటే ఆ బంధం, ఆ రుణం, ఆ భారం మీరు తగ్గించుకోవచ్చు. అయితే ధనం, ఏదో అవసరానికి మీరు ధనం అప్పు చేస్తారు, ఏదో ఇల్లు కొన్నాక అప్పు చేస్తారు, లేదంటే పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు, ఇంకొక ప్రయత్నానికి అప్పు చేస్తారు, లేదంటే సొంత అవసరాలకో, జోదానికో, ఇంకో దానికో, వ్యసనానికో ఏదో కారణం వల్ల అప్పు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాసుల వారికి అప్పు చిన్నగా మొదలవుతుంది. ఒక 10,000తో మొదలై అది 10 లక్షలు, 10 కోట్ల దాకా మారుతూ ఉంటుంది. మరి ఈ అప్పు తీయడానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే మాత్రం దీనికి సమాధానం అన్నది ఎవరి దగ్గర ఉండదు. అంటే మనం ఏదన్నా అప్పు చేసి ఆస్తి కొంటే ఆస్తి రేటు పెరిగితే ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది వేరే చోట పోగొట్టుకుంటే అది వేరే విధం. అంటే అప్పు, మీరు చేసినటువంటి అప్పు ఎలా తీరుతుంది అన్న విషయం ఒకే ఒక వ్యక్తికి తెలుస్తుంది. అప్పు ఎలా తీరుతుంది అన్నది అది మీకు అప్పు ఇచ్చిన వాడికే తెలుస్తుంది. మీరు అప్పు ఎలా తీర్చగలరో, మీ దగ్గర నుంచి ధనం ఎలా రాబట్టుకోవచ్చో, ఏ ప్రయత్నం వల్ల మీరు ధనం ఈ రుణం నుంచి బయటపడతారు అన్నది మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది బ్యాంక్ అయితే బ్యాంకుకి తెలుస్తుంది. పర్సనల్గా మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చుంటే వాడు ముందుగానే అనుకుంటాడు, ఈ అప్పు ఇచ్చినప్పుడే మీకు ఈ విధంగా ఇతని దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవచ్చు, పర్వాలేదు, వీళ్ళ బంధువులో ఇంకోటో ఉన్నారు, లేదంటే వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరుగుతుంది అని వాడు ముందుగానే ఊహించి మీకు అప్పిస్తారు తప్ప ఎటువంటి తెలివితేటలు లేకుండా వీడైతే మీకు అప్పు ఇవ్వడు. అందువల్ల మీరు అప్పు తీరాలి, సిన్సియర్గా మీరు అప్పు తీర్చాలనుకుంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే వారిని మీ ఇంటికి పిలిచి చక్కగా అతనికి భోజనం అది పెట్టి అతనితో మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అతనికి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఉందండి, మీకు నేను ధనం ఇవ్వాలి, నాకు తీర్చే మార్గం కనబట్టలేదు, ఈ తీర్చే మార్గం మీరు చెప్పగలరా, ఏ విధంగా నేను దీని నుంచి బయటపడగలను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు మరి మీ యొక్క అప్పు తీరే మార్గాన్ని ఆ జాతకుడు మీకు, అంటే ఆ వ్యక్తి మీకు సూచించడం జరుగుతుంది. ఇది తప్ప వేరొక మార్గం అయితే మీకు, అంటే ఎగ్గొట్టడం వేరే సంగతి, మీరు సిన్సియర్గా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒక్కడు మాత్రమే మీకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు. అతనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడగలడు. ఎటువంటి మొగమాటం లేకుండా వాడు ఎంత శత్రువైనా 100% మీరు అతని ఇంటికి వెళ్ళినా పర్లేదు, అతన్ని మీ ఇంటికి తెలిసి మీ యొక్క స్థితిగతులన్నీ చెప్పి మీ సమస్య చెప్తే అతను ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అది ఖచ్చితంగా అమలు చేయండి. మీరు ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉండి ఆ ధనం కొరకు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మీ జీవితంలో ఏదీ కలిసి రాదు, ఏం చేద్దామన్నా కూడా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరైతే మీకు అప్పిచ్చారో ఆ రుణం నుంచి బయట పడినప్పుడు మాత్రమే తర్వాత జీవితంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది తప్ప ఊరకనైతే రాదు. మీరు ఎన్ని మంత్రాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీకు స్వస్థత చేకూర్చగలదు తప్ప రుణ ప్రయత్నం నుంచి బయటపడాలంటే ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం. స్వస్తి.